యూట్యూబ్ వ్యూయర్స్కు మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. వీక్షకులందరకు నమస్సుమాంజలులు. ప్రస్తుత భాగంలో శ్రీ ఆది శంకరాచార్య విరచిత శివానందలహరి శ్లోక సంపుటిలోని 76 నుండి 80 వరకు గల శ్లోకములలోని వివరాలను వింటారు. భక్తిర్మహేశ పద పుష్కరం ఆవసంతి కాదంబినీవ కురుతే పరితోషవర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాక తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాన్యత్. మహేశ్వర పాదపద్మముల నడి ఆకాశమున నిలకడగానున్న భక్తి అనడి మేఘమాల ఆనందవృష్టిని కురిపింపజేస్తోంది. దాని వలన ఎవ్వని యొక్క మనస్సు అనడి తటాకము నింపబడినదేవుతున్నదో అతడి జన్మమనడి పైరు సమస్తము సఫలమవుతున్నది, తక్కినది కాదు అంటున్నారు శంకరులు. ఈశ్వర పాదారవింద భజనము లేనిచో ఆనందము లభింపదని భావం. భగవత్పరమైన భక్తి ఈ శ్లోకంలో మేఘంతో పోల్చబడుతోంది. పైన కనబడుతున్న ఆకాశం అంతా ఈశ్వర పాదములుగా భావించగలిగితే భక్తి అనే మేఘాల వరస ఆ ఈశ్వర పాదములు తాకి పులకించిపోతుంది, కరిగి ఆనందధారలై వర్షిస్తుంది. అది అమృత జలధార. ఆ వృష్టికి మనస్సనే సరస్సు నిండి జన్మనడి పంట పండుతుంది. ఈశ్వర పాదారవిందముల భజన అటువంటిదే. మనసును పులకింపజేస్తుంది, జన్మకు సాఫల్యాన్ని ప్రసాదిస్తుంది. ఇది తప్ప వేరే మార్గం లేదు. పరమేశ్వరుని పాదముల యందే ఏకాగ్రచిత్తం కలిగి ఉండి నిరంతరము భజన ధ్యానాదులందు నిమగ్నులై ఉన్నవారి జన్మ చరితార్థమవుతుంది అంటున్నారు శంకరులు. బుద్ధిస్థిరా భవితుం ఈశ్వర పాదపద్మసక్త వధూర్విరహిణీవ సదా స్మరంతి సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితైవ శివమంత్ర జపేన విల్తే. నిగ్రహానుగ్రహ సమర్థుడవైన ఓ దేవా, భర్తృవియోగమును అనుభవించుతున్న భార్య వలె మీ పాదపద్మములందు ఆసక్తి కలిగింది కనుకని ఎల్లప్పుడూ మిమ్మల్నే తలుచుతున్న అంతఃకరణ వృత్తి శివ అను మీ నామమంత్ర జపము చేత మోహమునందినదై స్థైర్యము కొరకు మీ పాదధ్యానము, మీ పాదస్మరణము, మీ పాద సందర్శనము, మీ పాద సంకీర్తనము, మీ పాద పూజనము మొన్నగువాన్ని చేయగలనా అని విచారపడుతోంది. అట్టి నా మనస్సును నీవే ఉద్ధరింపము. ఈ శ్లోకమునందు శంకరులు శివుని యందు ఆసక్తి కలిగిన బుద్ధిని భర్తను ఎడబాసి విరహవేదన అనుభవించుతున్న భార్యతో పోలుస్తున్నారు. శివభక్తి అనేది ఎలా ఉండాలో వివరించి చెప్తున్నారు. శివుని యందు మోహమునందిన బుద్ధి శివుని యందే లగ్నమై ఉండాలి. శివనామాన్ని స్మరిస్తూ ఉండాలి. శివనామాన్ని కలవరించాలి. శివపాద దర్శనానికి తప్పించాలి. శివ సంకీర్తనమందు లీనమవ్వాలి. శివ పూజకు మనసు పరుగులు తీయాలి. భగవంతునిపై భక్తికి పరాకాష్ట విరహం. జయదేవుడు తాను రచించిన సంస్కృత ప్రబంధం గీతగోవింద కావ్యంలో రాధాదేవి అనుభవించిన విరహాన్ని, రాధాకృష్ణుల సమాగమాన్ని వర్ణించి చెప్పారు. నిందతి చందన మిల్దు కిరణమను విల్దతి ఖేదమధీరం వ్యాల నిలయ మిలనే నగరలమివ వ్యాల నిలయ మిలనే నగరలమివ కలయతి మలయ సమీరం సావిరహే తవ దీనా రాధా. ఈ అష్టపదిలో కృష్ణుని నుండి దూరమైన రాధ విరహ వియోగ బాధను అనుభవించిన తీరు కడు హృదయంగా వర్ణించబడింది. యమునా తీరంలో చంచల మనస్కుడే రాధను తలపోస్తున్న కృష్ణుని సమీపించి రాధపడే బాధను, ఆమె అవస్థను వివరించే సందర్భంలో రాధ విరహంతో చల్లగా ఉన్న గంధాన్ని, వెన్నెలను, మలైమార్తాన్ని కూడా తట్టుకోలేక దీనురాలై అనుక్షణము నీ భావంలో లీనమై ఉన్నదని రాధ యొక్క సఖి కృష్ణునికి తెలియజేస్తుంది. శివుని ఎడల పరమైన భక్తి కూడా ప్రియునికి దూరమైన ప్రియురాలు అనుభవించే విరహ వేదన వలె ఉండాలని
శివుని ఎడల స్థిరమైన ఆసక్తిని కలిగి ఉండుటకై వెంటనే వచ్చి దాన్ని ఉద్ధరించమని, వేదనను దూరం చేయమని శివుణ్ణి వేడుకోవాలని శంకరులు అంటున్నారు. సదుపచార విధిష్వనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం మమ సముద్ధర బుద్ధిం ఇమాం ప్రభో వరగుణేన నవోఢ వధూమివా. సమర్థుడమైన ఓ పరమేశ్వర, సత్యములైన మీ పాదపద్మముల యొక్క పూజా విధానములందు క్రమముగా సుశిక్షితమై విధేయమైనది, శుద్ధమైన మనస్సు గలది, మంచి ఆశ్రయము గలది అగునా యొక్క ఈ బుద్ధిని శ్రేష్టమైన గుణమును ఉపదేశించి నవవధువును వలె ఉద్ధరింపు. శంకరాచార్యుల వారు బుద్ధిని కొత్త పెళ్లి కూతురుతో పోల్చి తత్వాన్ని వివరిస్తున్నారు. మహాదేవ, ఉత్తమ వధు లక్షణములు ఉన్న నా బుద్ధి నిన్ను స్వయంగా వరిస్తోంది. ఈ వధువు వినయము, సేవాభిలాష, సహజ సిగ్గు, విమల హృదయము ఉన్న సకల సద్గుణ సంపన్నురాలు. ఈమె ఉపచారము చేయుటందు సుశిక్షితురాలు, నిన్నే ఆశ్రయించింది. అయినను భావనాది వ్యాపారములందు ఏమి చేయగలనని సందేహపడుతున్నది. ఈమె నవ్వధువు కనుక నా బుద్ధి అనే ఈ వధువును బుజ్జగించి ఉద్ధరింపుము. ఈ వధువుతో కాపురం ఉండుము. సద్గుణోపదేశముచే సంశయ నివృత్తి చేసి శ్రేష్ఠ గుణములను ఉపదేశించి విచారమును తొలగింపుమని వేడుకుంటున్నారు శంకరులు. నిత్యం యోగి మనస్సరోజదళ సంచార క్షమస్త్వత్క్రమః శంభో తేన కథం కఠోరయమరాడ్వక్షక్కవాటక్షతి అత్యంతం మృదులం త్వదంఘ్రియుగళం హా మే మనశ్చింతయత్ ఏతల్లోచనగోచరం కురు విభో హస్తేన సంవాహయే. విభో, నీ పదద్వయము ఎల్లవేళలా యోగి పుంగవుల హృదయ పద్మములందు విహరిస్తూ ఉంటుంది. అట్టి పాదములతో యమధర్మరాజు యొక్క తలుపు వలె కఠినమైన వక్షస్థలమును ఎలా తన్నగలిగావు? నీ పాదము మిక్కిలి మృదువైంది కదా. నీవు చేసిన తాండవమునకు అది నవ్వలేదా? నీ కొరకై నా మనస్సు చింతిల్లుచున్నది. హా, నీ పాదయుగళమును నా కన్నులు కనబడినట్లు చేయుము. నా చేతులతో నీ పాదములను ఒత్తి సేవించుకుందును. వాటిని నాకు ప్రత్యక్షంగా గోచరించినట్లు కటాక్షించు ఈశ్వరా. భగవంతుని దర్శనానికి వెళ్ళినప్పుడు దృష్టి ఆయన ముఖారవిందం నుండి మొదలై పాదముల వరకు వచ్చి అక్కడ స్థిరపడిపోతుంది. భగవానుని పాదాలు మోక్షాన్ని కలుగజేస్తాయి. మోక్షకాములైన వారు ఆయన పాదాలను ఆశ్రయిస్తారు, శరణు వేడతారు. భగవంతుని పాదములకు అంతటి విశిష్టత ఉంది. కాబట్టే పాదసేవ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. బ్రహ్మ కడిగిన పాదము అన్నారు అన్నమయ్య. త్రివిక్రమావతారంలో నారాయణుని పాదాలను బ్రహ్మగారి కడిగి ఆ పవిత్రమైన జలాన్ని శిరమును ధరించారు. అవే పాదాలు బలిచక్రవర్తిని పాతాళానికి పంపివేశాయి. అంతేకాదు, పుణ్యభాగీరథి పుట్టింది ఆ పాదాల నుండే. ఆ పాదాలను లక్ష్మీదేవి నిత్యం సేవిస్తూ ఉంటుంది. త్రేతాయుగంలో గుహుడు రాముని పాదాలను గోదావరి నీళ్లతో కడిగి పునీతుడయ్యాడు. ఆ పాదాలు సోకగానే శిలగా పడి ఉన్న అహల్య శాపం తీరి తిరిగి పూర్వరూపం సంతరించుకుంది. రాముని పాదాలను అలంకరించిన పాదుకులు పూజలు అందుకున్నాయి, భూమి నేలాయి. అలాగే శ్రీమాతను దర్శించేటప్పుడు అమ్మవారి పాదాల మీద దృష్టి నిలిపి ఉంచమని చెప్పబడుతోంది. దుర్లభమైన అట్టి భగవంతుని పదదర్శనం కొరకై పరమహంసలు నిత్యము తపోనిరతులై ఉంటారు, ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అందుకే శంకర భగవత్పాదులు శివునితో నీ పాదయుగళమును నా కన్నులకు గోచరించినట్లు చేయమని, వాటిని సేవించుకునే అవకాశం కలుగజేయమని ప్రార్థిస్తున్నారు. హేష్యత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్నటానీతి మద్రక్షాయై గిరిసీమ్ని కోమలపదన్యాసః పురాభ్యాసితః నో చేద్దివ్యగృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయత్సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. శంకర, నీవు నా విషం తలపోస్తూ
వీడు కొంతకాలానికి భూమిపై పుట్టనున్నాడు. అప్పుడు వీని మనస్సు మిక్కిలి కఠినంగా ఉండొచ్చు. నాకు వీని మనస్సునందు సంచరింపవలసి కూడా రావచ్చు అని ఆలోచించి, నా సంరక్షణ కోసమై నేను పుట్టకపూర్వమే కొండలపై నడకను నీ కోమల పాదములకు అలవాటు చేసి ఉంటావు. అలా కానిచో దివ్యగృహములు, పూల పానుపులు, మంచి అరుగులు ఉన్న నీకు ఈ రాళ్లపై ఏల నాట్యం చేయవలసి వస్తోంది. పరమేశ్వరునివి సుకుమారమైన పాదములు. ఆ పాదములతో కఠినమైన యమధర్మరాజు వక్షమును ఎలా తన్నగలిగాడో అని క్రిందటి శ్లోకంలో కలత చెందిన శంకరులు, అసలు శివుని పాదములకు రాళ్ల మీద రప్పల మీద నాట్యం చేయవలసిన అవసరం ఏమొచ్చింది అన్న ఆలోచన జనించింది. ఆ ఆలోచన నుండి ఒక సుందరమైన ఊహ ఈ విధంగా రూపుదిద్దుకుంది. ప్రభో శంకర, కొంతకాలానికి కలియుగం వస్తుందని, అప్పుడు వీడొకడు కాలడిలో జన్మిస్తాడని, కఠోరమైన నిర్ణయాలు వీడు తీసుకోవలసి వస్తుందని, తప్పనిసరి పరిస్థితుల్లో వీని మనస్సు కఠినంగా మారుతుందని, అటువంటి మనసునందు నీవు సంచరించవలసి వస్తుందని ముందే ఊహించి ఉంటావు. కాకపోతే సకల వసతులు గల మిద్దెలలో, పాలరాతి సౌధాలలో, పూల పాన్పులపైన సంచరించవలసిన నీకు కొండలలో, కరకురాతి బండలపై నాట్యమాడవలసిన అగత్యం ఏం కలిగింది స్వామి? నీ పాదాలకు కర్కశత్వాన్ని, దృఢత్వాన్ని అలవాటు చేయడానికి కాక అనుకున్నారు శంకరులు. శంకరులు చెప్పినట్లు శంకర భగవత్పాదుల హృదయం కఠినం చేసుకోవడానికి గల కారణాలను ఈ విధంగా ఊహించుకోవచ్చు. చిన్నతనంలోనే సన్యసించాడు, తల్లిని వదిలి వెళ్ళాడు, మాతృప్రేమకు దూరమయ్యాడు, దేహాభిమానాన్ని వదిలిపెట్టాడు, తన ప్రయత్నానికి ప్రతిబంధకాలనుకున్న వాటిలన్నింటినీ విడిచిపెట్టాడు, సత్యాన్వేషణయే తన లక్ష్యంగా బయలుదేరాడు. నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు మనసునందు దృఢత్వం అవసరమని గ్రహించాడు. గురువును ఆశ్రయించి లక్ష్య సాధనకే కఠోర దీక్షను సాగించాడు. తరుమూలల్లో నివసించాడు, కరకు నేల మీద శయనించాడు. ఇవన్నీ కూడా కఠిన నిర్ణయాలే, కఠోర శ్రమతో కూడుకున్నవే. తత్ఫలితంగా కోరికలను త్యజించి ఇంద్రియాలను జయించాడు. పరమాత్మతత్వంలోని పరమార్థాన్ని గ్రహించాడు, జ్ఞానాన్ని సంపాదించాడు. తన లక్ష్య సాధన కొరకై మనసునందు దృఢ సంకల్పం చేసుకుని లక్ష్యాన్ని సాధించాడు. యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ అన్న విధంగా పరమాత్మయందే రమించసాగాడు. అంత కఠినత్వం చెందిన తన హృదయమునందు సంచరించడానికి వీలుగా అన్నట్లు తనను సిద్ధం చేసిన ఈశ్వరుని అనుగ్రహమునకు పొంగిపోయిన శంకరులు, ఈశ్వరా, నీవెంత దయాసముద్రుడవు, నాపై ఎంత కరుణ చూపించావు. ఎప్పుడో జన్మించవలసిన నా కోసం నా హృదయమునందు సంచరించే నిమిత్తం నీ పాదాలను ఇంత వ్యధకు గురి చేసుకున్నావా, ఓర్పు వహించావా? నా జన్మ ధన్యమైంది ప్రభో అని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఓం తత్సత్. యూట్యూబ్ వ్యూయర్స్కు మా